అసలు శివుడు ఎందుకు శ్మశానాల్లో తిరుగుతాడు? ఎందుకు బూడిద రాసుకుంటాడు? పుర్రెలు ఎముకలతో వేషాలు ఎందుకు వేసుకుంటాడనేది చాలా మందిలో సందేహం ఉంటుంది. ఇవి చూడడానికి అమంగళంగా అనిపించినా వీటి వెనుక ఒక గొప్ప ధర్మ సందేశం ఉంది. పద్మపురాణంలోని ఓ కథ ప్రకారం పూర్వం రాక్షసులు భయంకరమైన తపస్సులు చేసి దేవతల నుంచి వరాలు పొందేవారు. ఆ వరాలతోనే రాక్షసులు దేవతలను బాధించేవారట. వాళ్ళ తపస్సు ధర్మపరంగా అయినప్పటికీ దుర్వినియోగం వల్ల ప్రపంచానికి కష్టాలు కలిగేవి. ఇదంతా చూసిన ఇంద్రాదులు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. అప్పుడు ఆయన ఓ ఉపాయం చెప్పాడు. రాక్షసుల మోహాన్ని వారి నాశనానికి ఆయుధంగా వాడాలని చెప్పాడు. అప్పుడు విష్ణువు శివుణ్ణి పిలిచి, నీవు బూడిద రాసుకొని ఎముకలు పుర్రెలు ధరించి విచిత్ర వేషంతో రాక్షసుల మధ్యకు వెళ్ళు. వేదనింద దైవదూషణ వంటి విషయాలను వారికి బోధించు. వాళ్ళు నాస్తికత్వంతో నాశనం అవుతున్నారని సూచించాడు. అదే పాషండ మతం అనే నాస్తిక ధోరణి. దీని ప్రభావంతో రాక్షసులు ధర్మబద్ధతను విడచి పాపకార్యాల్లో మునిగి తేలిపోయారు. తరం గడిచే కొద్దీ వాళ్ళ తేజస్సు క్షీణించి సహజంగానే వారు నాశనమయ్యారు. అయితే శివుడికి ఓ సందేహం కూడా వచ్చింది. ఇలా నాస్తికంగా ప్రవర్తిస్తే నాకే పాపం కదా అని. అందుకు శ్రీ మహావిష్ణువు సమాధానం ఏం చెప్పాడంటే, శ్రీరామాయ నమః అనే అక్షరాల మంత్రం జపించు, అది నిన్ను పాపాల నుంచి రక్షిస్తుంది అన్నాడు. శివుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ధర్మరక్షణ కోసం ఈ వేషాన్ని ధరించాడు. ఈ కథ సందేశం ఏమని స్పష్టం చేస్తుందంటే, దేవతలు ఇచ్చే వరాలు మంచి కోరికల కోసం వాడాలి. తపస్సు ఎంత శుద్ధంగా చేసినా దాని ఫలితాన్ని దుర్వినియోగం చేస్తే శిక్ష తప్పదు. ధర్మ రక్షణ కోసం దేవతలు ఎలాంటి మార్గానికైనా వెళ్తారు. అది కూడా తమ పాత్రలో భాగమే. శైవ వైష్ణవ పరస్పర సంబంధానికి ఇది అద్భుత ఉదాహరణ.